ఒళ్ళు నొప్పి, జలుబు, తలనొప్పి ఏమున్నా తక్షణ ఉపశమనం. శాస్త్రి బామ్, మీ కుటుంబ ఆరోగ్య రక్ష. విజయనగరంలో డయేరియా ఉనికిస్తుంది. మొన్నటి వరకు చీపురుపల్లి నియోజకవర్గం గుర్రం మండలంలో మొన్నటి వరకు డయేరియా విజృంభించిన పరిస్థితులు అయితే చూసాము. మళ్ళీ ఈరోజు గజపతి నగరం నియోజకవర్గం బొండపల్లి మండలం బిల్లాల వలస గ్రామానికి సంబంధించినటువంటి ప్రజలంతా కూడా ఈరోజు డయేరియా బారిన పడినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఈరోజు మనమైతే చూడొచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆ డయేరియా బారిన పడిన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆసుపత్రికి చేరుకున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాళ్ళ సివియర్ని బట్టి అయితే మాత్రం అక్కడ ఏర్పాటు చేసిన శిబిరాల వద్ద కొంతమందికి వైద్యం అందిస్తున్నారు, అలాగే కొంతమందిని ప్రభుత్వ ఆసుపత్రిలో కొంతమందికి వైద్యం అందిస్తున్నారు. ఈ క్రమంలో మనతో పాటు ఆ వైద్యం తీసుకుంటున్నటువంటి ఆ వ్యక్తులు కూడా కొంతమంది ఉన్నారు. చెప్పండి, ఇది మీకు ఎప్పటి నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, అసలు ఏం జరుగుతుంది ఏంటి, మీ గ్రామ పరిస్థితి ఎలా ఉంది ఏంటి? గ్రామ పరిస్థితి అంటే ఈ 2-3 రోజుల నుంచి కొంచెం అందరూ విరేచనాలు వాంతులతో అడ్మిట్ అవుతుంటారు అక్కడ. కాకపోతే మా మామకి కళ్ళు తిరిగి పడిపోయి సడన్గా ఎక్కువ పని చేయడం వల్ల కళ్ళంకెళ్ళి పడిపోవడం, మేము తీసుకురావడం ప్రసాద్ హాస్పిటల్ నుంచి అక్కడ తీసుకొచ్చి అప్పటి నుంచి అక్కడే ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇప్పుడు వాంతులో విరేచనాలు తగ్గాయి, పర్వాలేదు, బాగానే చూసుకుంటున్నారు. అంటే ఈ పండగ వాతావరణంలో ఇటువంటి పరిస్థితులు అయితే అనుకోండి, ఏదైనా సరే మీరు ఫుడ్ పాయిజన్ ఏమైనా అయ్యింది అనుకుంటున్నారు, లేదంటే ఆ గ్రామ పరిస్థితులు ఏమైనా బాగలేదా, చుట్టుపక్కల వాతావరణం ఏమైనా సరే ఇబ్బందికరంగా ఏమైనా ఉందా? వాతావరణం అంటే అంతా బాగానే ఉంది. ఒకటే ట్యాంకుల్లో నుంచి మొత్తం ఊరందరికి వాటర్ రావడం, ఆ ట్యాంక్ వాటరే మేము తాగడం. మరి అది ఎప్పుడు క్లీన్ చేస్తాం, మేము కూడా ఎక్కువ ఊర్లో ఉండడం గట్టలే జరగట్లేదు. అప్పుడు సెలవులకు గట్ట వెళ్దాం ఊర్లోకి, అంతా ట్యాంకుల్లో నుంచి వాటరే, బోర్లు అంతే. అమ్మ చెప్పండి, ఇప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంది, బాగానే ఉందా? బాగానే ఉందండి, కొద్దిగా బాగానే ఉంది. ఈ పక్కన చిన్న నొక్కు నాకు ఉంటుంది. మీకు ఎప్పటి నుంచి ఈ విధంగా బాధపడుతున్నారు, సిక్ అయ్యారు ఎప్పటి నుంచి, వాంతులు విరేచనాలు ఎప్పటి నుంచి వచ్చాయి? వాటికి 8 రోజులు అవుతుందండి. అక్కడికి వెళ్ళామండి, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళామండి. చచ్చిపోయినంత దరిద్రం అయిపోయింది. అక్కడికి పిల్లలు తీసిపోయారు, అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోతున్నాను. 8 రోజులు అయ్యింది. అంటే ఇప్పుడు ప్రజెంట్ మీ ఆరోగ్యం బాగానే ఉందా? కొద్ది బాగుందండి, కొద్ది బాగుంది బాబు. నాకు అంతేసాను. ఇప్పుడు ఈ కడుపులోను చిన్న కలమాసం నాకంట అయిపోయింది. కొన్ని ఆపరేషన్ చేసుకున్నాను, సరిగా అనకంటాను. రైట్, చూసాం కదా, బాధ్యతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అయితే మాకు ఆరోగ్యం కూడా కుదుటి పడుతుందని చెప్తున్నారు. ఇంకా కొంతమంది పేషెంట్లు కూడా ఉన్నారు. ఆ కొంతమంది పేషెంట్లు అయితే మాత్రం ఇప్పటికే గ్రామాల్లో కూడా కొంతమందికి వైద్యం అందిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే కొంతమంది ఎక్కడ వారు రాలేని పరిస్థితులు కూడా ఉంటున్నాయి. అటువంటి వాళ్ళకంతా కూడా అక్కడ తక్షణమే వాళ్ళకి వైద్యం అందించాలనే దీంతో అక్కడ ఆ గ్రామంలోనే వైద్య శిబిరం ఏర్పాటు చేసి కొంతమందికి వైద్యం అందిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలోనే కొంతమందికి ఎవరికైతే సివియరీగా ఉంటుందో ఆ సివియరిటీని మాత్రం ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వచ్చి వైద్యం అందిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అదేవిధంగా ప్రధానంగా చూసుకుంటే ఈరోజు ఈ డయేరియా అనేది గతం నుంచి కూడా కంటిన్యూగా విజయనగరంకి అయితే విడిచిపెట్టకుండా కంటిన్యూగా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీని ప్రధాన కారణంగా చూసుకుంటే తినే ఆహారంలో లోపం ఉంటుందా, లేదంటే తాగే నీరులోనే ఏదైనా లోపం ఉంటుందా, ఏదేమైనప్పటికైనా సరే పూర్తిగా అయితే మాత్రం ఈ డయేరియా బారిన అయితే మాత్రం విజయనగరం వాసులంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు కనిపిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.